శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కనీ ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 6వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 84:6. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఈరోజు వాగ్దానం ఏంటంటే, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. నీ జీవితంలో తొలకరి వాన అనుభవాన్ని చూడబోతున్నావు. తొలకరి వాన అనుభవం ఏంటి పాస్టర్ గారు అని అనుకుంటున్నారా? తొలకరి వాన అంటే, తొలకరించినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో వర్షాలు 2 సమయాలు పడతాయి. అది మొట్టమొదటిగా వచ్చే వర్షాన్ని తొలకరి వర్షం అంటారు. అప్పుడే విత్తనాలు వేసే సమయం అనమాట. అంటే సీడ్ వేసే టైము, వేసిన విత్తనం మొలకెత్తే సమయం. తొలకరి వర్షము, కడవరి వర్షం అని ఉంటుంది. కడవరి వర్షం అంటే వేసిన విత్తనము ఫలించి బాగా పంట పండినప్పుడు, పంట చేతికి వచ్చే సమయంలో కూడా పడుతుంది వర్షం. బాగా గమనించండి. ఈరోజు మనకి కావలసిన గొప్ప మాట ఏంటంటే, నీ జీవితంలో తొలకరి వాన అనుభవాన్ని చూడబోతున్నావు. ఏంటంటే, నీవు దేనిని ఆశించేవో, ఏది జరగాలనుకున్నావో అది విత్తనముగా మారింది. ఈరోజే మన్నులో పడింది. అది ఆశ్చర్యకరంగా చిగురు పడుతుంది. నీ జీవితంలో నువ్వు ఫలించాలి, దీవించబడాలి, నేను ఒక సక్సెస్లోకి వెళ్ళాలని అనుకున్నావు. ఎన్నో ప్రయత్నాలు చేసావు కానీ ఏదీ ఫలించలేదు. ఎందుకంటే ఇంతవరకు తొలకరి వాన అనుభవం నీ జీవితంలో చూడలేదు. ఈరోజు తొలకరి వాన ఆశీర్వాదము, దీవెన కలిగే ఆశీర్వాదము ఈ దినము దేవుడినికి ఇస్తున్నాడు. నీ వ్యాపారంలో తొలకరి వాన దీవెన చూస్తావు. అది పుష్పిస్తుంది అనమాట, చిగురు పడుతుంది. విత్తనం పడిందంతే, విత్తనాలు వేస్తే సరిపోతుంది. గవర్నమెంట్, ప్రభుత్వం వారు అందరికీ, రైతులకి విత్తనాలు పంపిణీ చేస్తుంటారు చూడండి. ఎందుకంటే డబ్బులున్నా లేకపోయినా విత్తనాలు ప్రభుత్వం కూడా ఇస్తుంది. ముందు విత్తనాలు విత్తండిరా బాబు, విత్తనాలు విత్తితే తొందరలో పంట వచ్చేస్తుంది. ఈరోజు నీ ఆలోచనను దేవుడు సీడ్గా మారుస్తున్నాడు. ఈరోజు నీ యొక్క ఉద్దేశమును దేవుడు విత్తనముగా మార్చుతున్నాడు. దానిని దీవెనలతో కప్పుతున్నాడు. ఈ సమయము నువ్వు ఏది యోచన చేస్తున్నావు? పెళ్లి చేయాలని అనుకుంటున్నావా? ఇల్లు కట్టాలని అనుకుంటున్నావా? లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా? దేవుడు దానిని విత్తనముగా, దానిని చిగురింపచేసి గొప్ప పంటగా, తొలకరి వాన దీవెనలతో కప్పుతుంది. ఏ సమయంలో వర్షం పడాలో సరైన సమయంలో అది వర్షం పడినప్పుడు అది పుష్పిస్తుంది. మేఘం పట్టినప్పుడు కూడా మరి పంట అద్భుతముగా దిగుబడి వస్తుంది. ఒక సరైనటువంటి మంచు పడినప్పుడు ఆ దిగుబడి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంతవరకు ఏది చేసినా సక్సెస్ కాలేదు కదా. నీ ఆలోచనలు చాలా కాలం అంతా వేస్ట్ అయిపోయిందని అనుకున్నావు కదా. ఈసారి నీ ఆలోచన, నీ ప్రార్థన విత్తనముగా మారబోతుంది. తొలకరి వాన ఆశీర్వాదం ఏంటో నువ్వు చెప్పబోతున్నావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ నోవాహు చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు జీవం గల దేవుని సన్నిధానంలో నోవాహుకి దేవుడు బయలుపరిచిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఆదికాండంలో నోవాహుని దేవుడు మరి ఎలా వాడుకున్నాడో అక్కడ కనబడుతూ ఉంది.
జలప్రళయం వస్తుందని దేవుడు నోవాహుకి తెలియపరిచాడు. ఆ జలప్రళయము రాకముందే నువ్వు ఒక ఓడను సిద్ధపరచు అన్నాడు. ఏమన్నాడు? ఒక ఓడను సిద్ధపరచు, చితిసారకపు కర్రతో కట్టన్నాడు. ఆయన చాలా కష్టపడి నోవాహు ఓడను నిర్మించాడు. అందరికీ చెప్పాడు, ఎవరు రాలేదు. కానీ తన కుటుంబమే ఓడలోకి వెళ్ళారు. తన 3 కుమారులు, ఆ 3 కోడళ్ళు. నోవాహు చెప్పాడు, నాకు దేవుడు చెప్పాడు మనం ఓడ కడదామంటే నోవాహు చెప్పిన మాటకి కోడళ్ళు కొడుకులు సహకరించారు. అందరూ కలిసి పెద్ద ఓడ కట్టారు. ఆ ఓడ కట్టిన తర్వాత ఊరు ప్రజలు అందరికీ చెప్పాడు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ. కానీ ఎవరు నమ్మలేదు, రాలేదు. జలప్రళయం వచ్చింది, ఓడ పైకి తేలిపోయింది. ఈ కుటుంబము ఓడలో ఉంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత 150 రోజుల తర్వాత నోవాహు అసలు అది ఎక్కడ ఆగిందంటే వెళ్ళిపోయి పైన కొండల పైన అరారాతు పర్వతాల మీద దిగింది. నీరు దిగిపోతున్నప్పుడు ఆ ఓడ సరిగ్గా అరారాతు పర్వతాల పైన ఉంది, అక్కడే ఆగిపోయింది. అప్పుడు లోకమంతా ఎలాగుంది ఏంటి అని చెప్పి నోవాహు ఒక కాకిని బయటికి పంపించాడు. కాకి ఒకసారి వెళ్ళి చూసిరా అని. నోవాహు చాలా తెలివిగా కాకిని పంపించాడు. దాన్ని వదలకూడదు, కానీ వదిలితే మళ్ళీ వస్తుంది. అది చెప్పరే మీరందరూ, ఇంకా అది మిస్ అయిపోయింది. మళ్ళా నోవాహు పావురాన్ని పంపించాడు, నల్ల పావురాన్ని పంపించాడు. వాక్యంలోకి వెళ్దామా, చదువుకుందామా? ఆదికాండము 8వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 8 వర్స్ 5. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఇది దేన్ని పంపించాడు ఆయన? అందరూ చెప్పాలి. కాకిని పంపించాడు. చదవండి. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు. మరియు అంటే కాకి వెళ్ళిపోయిన తర్వాత సమాచారం తేలేదా? కాకి సమాచారం తెస్తుంది అనుకుంటాం మనం. ఎవరైనా అరుస్తుందా, ఎవరింటికైనా వచ్చిందనుకోండి, కాకి అరుస్తుందంటే ఏదో ఎవరో వస్తున్నారని మనం సమాచారం అనుకుంటాం, అందరూ అనుకుంటారు. కానీ నోవాహు కూడా అలాగే బోల్తా పడ్డాడు. కానీ అది సమాచారం లేదు, అది లేకుండా పోయింది. అది మళ్ళీ తిరిగి రాలేదు. ఇక ఒక తాత ఉన్నాడు, వాడుంది, మనకి ఇలా జరిగిందని దానికి జ్ఞానం లేదు. ఇక ఆ కాకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నోవాహు అసలు పరిస్థితి ఎలాగుందా అని పావురాన్ని విడిచిపెట్టాడు. చదువుదాం. నీళ్లు తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురమును ఒకటిని వెలుపలికి పోవిడిచాను. నీళ్లు భూమి అందంతటా ఉన్నందున తన అరకాలు, ఏ కాలు? దేనిది? పావురానిది కాలు నిలపటానికి దానికి స్థలము దొరకలేనందున ఓడలో ఉన్న నోవాహు దగ్గరికి మరలా తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని, అది ఇచ్చిన సమాచారం ఏంటంటే ఎక్కడా నిలబడటానికి లేదు, నేను ఖాళీగా వెళ్ళి మళ్ళీ ఖాళీగానే వచ్చేసాను. ఓకే, నోవాహుకు అర్థమైంది ఇంకా నీళ్ళు ఇంకా కిందకి దిగలేదేమో అని. మరలా ఏం చేసేట, మరొకసారి ఆయన మరలా మరలా 7 రోజులు, బాగా గమనించండి, మరలా 7 దినములు ఆగి మరలా ఆ నల్ల పావురాన్ని, ఆ నల్ల పావురమును వాడలో నుండి బయటికి పోవిడిచాను. సాయంకాలమున చూడండి, అది దాన్ని విడిచిపెట్టాడు.
విడిచిపెడితే అది మొత్తం తిరిగింది, ప్రాంతం అంతా కూడా స్కాన్ చేసింది, లైన్ అంతా చూసింది. మరలా 7 రోజులకి నీళ్లు చాలా దిగిపోయినాయి. దిగిపోవటంలో ఆమె ఆ పావురం ఏం చేసిందంటే అతను ఆ సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. ఇది మనం చదువుకునేటువంటి వాక్యం. ఉదయకాల సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచిన గొప్ప మాట అన్నమాట. ప్రియులరా, నల్ల పావురము బయటికి వెళ్ళి దానికి కాళ్ళు నిలబడటానికి ఎక్కడ నీరు లేక తిరిగి వచ్చింది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏం చేసింది? పావురము బయటికి వెళ్ళింది, నిలబడటానికి నీరు లేక, ఆ ప్లేస్ లేక తిరిగి మరలా ఓడలోకి వచ్చేసింది. మరలా యజమానుడు 7 రోజుల తర్వాత మరలా దాన్ని విడిచిపెట్టాడు. ఎన్ని రోజుల తర్వాత? 7 రోజుల తర్వాత మరలా విడిచిపెడితే మరలా వచ్చినప్పుడు దాని నోట ఒలీవ ఆకు ఉన్నది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆపకుండా హల్లెలూయా చెప్పండి. నోవాహు గారు ముందు దేన్ని విడిచిపెట్టారు అయినా? మరి కాకేం చేసింది? ఓడలో నుండి వెళ్ళింది, వచ్చేస్తానని చెప్పి వెళ్ళి మరలా జంపు జిలాని అయిపోయింది. నాకు బయట ఎంత విశాలంగా ఉందో అనుకుంది. దానిలాగానే పావురమును విడిచిపెట్టాడు ఈయన. పావురం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చినా కానీ దానిలో నిరుత్సాహం ఉన్న యజమానుడి దగ్గరికి వచ్చింది. అది బాగా గమనించండి. ఎక్కడికి వచ్చింది? అది యజమానుడి దగ్గరికి ఖాళీగానే వచ్చింది. కాకి యజమానుడి దగ్గర రాలేకపోయింది. కాకి ఆలోచన, పావురం యొక్క ఆలోచన మనం గమనిస్తే, కాకి వెళ్ళింది విశ్వాసంతో, మంచిగానే వెళ్ళింది, కానీ కార్యము దానికి జరగకపోవటం వల్ల తిరిగి మరలా యజమానుడి దగ్గర రాలేకపోయింది. అది హల్లెలూయా చెప్పాలి. ఇంకా హల్లెలూయా చెప్పాలి. అక్కడ ఏమన్నాడంటే అది అలాగ తిరుగుతూ ఉంది. ఎలా తిరుగుతుంది? లోకమంతా తిరుగుతుంది, ఇటు అటు తిరుగుతుంది. మరలా దాని వెనకాలే నోవాహు పావురాన్ని విడిచిపెట్టాడు. పావురము ఇటు అటు తిరిగింది. పావురము కూడా ఏ రకంగా కూడా స్థానము దొరకలేకపోవటం. కానీ పావురము తిరిగి నిరుత్సాహపడినా, ఏది జరిగినా కానీ తిరిగి మరలా ఓడలోకి వచ్చింది. యజమానుడు 7 దినములు ఆగిన తర్వాత మరలా ఆ పావురాన్ని మరలా పంపించాడు ఆయన. 2వ మారు పావురం వెళ్ళినప్పుడు కార్యసిద్ధితో తిరిగి వచ్చింది. హల్లెలూయా. దేంతో తిరిగి వచ్చింది? కార్యసిద్ధి. మొదటగా వెళ్ళినప్పుడు ఏమీ తీసుకురాలేదు. 2వ మారు వెళ్ళినప్పుడు అది ఒలీవ ఆకుని నోటిని కరుచుకుని తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. 8వ వచనం. మరియు నీళ్లు అతడు మరి 7 దినములు తాళి మరలా నల్లపావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటిసారి అది వెళ్ళింది, కానీ ఏమీ తీసుకురాకుండా వచ్చింది. మరలా 7 రోజుల తర్వాత మరలా అదే పావురం వెళ్ళింది. వచ్చినప్పుడు దాని నోట ఏముంది? ఒలీవ ఆకు ఉన్నది. ఈ పావురం విషయంలో మనకి చాలా విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. యజమానుడి పట్ల నమ్మకత్వం కలిగి ఉన్నది. యజమానుడు ఏ ఆశయముతో దాన్ని పంపించాడో
యజమానుడు ఆశయాన్ని నెరవేర్చింది పావురం. ఆమెన్. నోవాహు ఓడలో నుండి పావురమును పంపినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ పావురము మామూలుగానే వచ్చేసింది, చూసింది. యజమానుడు అనుకున్నాడు, నీళ్లు ఎక్కడ ఇంకా ఇంకలేదేమో, ఇంకా చాలా నీరు ఉంది అనుకున్నాడు. ఎక్కడ నేల లేదు, భూమి కనపడలేదు, నీరు దిగుతూ ఉంది. రెండవ మారు చెప్పాలి, రెండవ మారు పావురము బయటికి వెళ్ళినప్పుడు దాని నోట త్రుంచబడిన ఒలీవ ఆకు దాని నోట నుండి పట్టుకుని మళ్ళీ యజమానుడి దగ్గరికి వచ్చింది. దీని అర్థం ఏంటంటే, నీ యొక్క విశ్వాసము, నీవు దేవుని ఎడల ఏది విశ్వాసముతో వాగ్దానము కలిగి అది జరుగుతుందని ఎదురు చూస్తున్నావో, జరగలేదని బాధపడుతున్నావో, రెండవ మారు దేవుడిని నోట ఒలీవ ఆకు లాంటి సాక్ష్యాన్ని దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఒలీవ ఆకు లాంటి సాక్ష్యము. మొదటిసారి నీ జీవితంలో చాలా చీకటి వచ్చినా, నీ జీవితంలో అంధకారం వచ్చినా, ఆశించింది నీకు దక్కకపోయినా, నీ విజయము కాకుండా అపజయం పాలైనా, కానీ నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. బాగా గమనించండి. నేను కొద్ది నిమిషాలు అలా ప్రార్థనలో ఉంటే పరిశుద్ధాత్ముడు నా ముందుకు వచ్చి దీన్ని వివరణ ఇస్తూ ఉన్నాడు. నేను అసలు ఈ ఆలోచనలో లేను. దేవుని ఆత్మను నేను అనుభవిస్తూ ఉన్న సమయంలో దేవుడు చెప్పమన్నది ఏంటంటే, మీ నోట ఒలీవ ఆకు లాంటి సాక్ష్యము ఈ నెల దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఒలీవ ఆకు, ఒలీవ చెట్టు యొక్క విశిష్టత చెప్తాను మీకు. ఒలీవ చెట్టు ఎంతో ప్రాముఖ్యమైనది ఈ లోకంలో. ఒలీవ చెట్టు ఏ చెట్టు అయినా మంచి నేలలో రాయి లేని చోట మొక్క పెడితే ఎదుగుతుంది. మన కొబ్బరి చెట్లకి కింద గులకరాయి తగిలింది అనుకోండి, అది చచ్చిపోతుంది. కొంత దూరం మట్టి ఉన్నంత వరకు బాగా కాస్తుంది. వేరు మట్టి తర్వాత గులకరాయి తగిలితే చెట్టు ఎండిపోతుంది, పాడైపోతుంది. కానీ ఈ ఒలీవ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, రాయి తగిలితేనే పైకి లెగుస్తుంది. అంత విచిత్రమైనదనమాట. ఎక్కువ రాతి నేలలో ఉంటుంది. రాయి తగలాలి దీనికి. దేనికి? ఒలీవ చెట్టుకి గులకరాయి తగలాల, పెద్ద రాయి తగలాలి దాని వేరుకి. తగిలితేనే ఇది ఫలిస్తుంది. హల్లెలూయా చెప్పాలి. ఏ చెట్టు అయినా ఇక్కడ మంచి నేల, మంచి మట్టి, నీరు అన్నీ దానికి సదుపాయం ఉంటే లెగుస్తుంది. కానీ ఒలీవ చెట్టుకి ఏ సదుపాయం లేకపోయినా రాళ్ళు ఉన్న చోటనే బలముగా పచ్చగా ఎదుగుతుంది. రాయిలో ఉన్నటువంటి బలాన్ని కూడా తీసుకోగలిగిన శక్తి ఒలీవ చెట్టుకు ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఆ ఒలీవ చెట్టుకి అద్భుతమైన కాయలు కాస్తాయి. ఆ కాయల నుంచి వచ్చిన నూనె వాడాలి. ఈరోజు అందరూ కూడా, డాక్టర్లు కూడా చెప్పేది, అందరూ వాడవలసింది మనకు దగ్గర ఉన్నటువంటి నూనెలు కంటే, బ్రాండ్ల కంటే జబ్బు లేనిది, జబ్బును నివారించే నూనె ఏదంటే ఒలీవ నూనె. అందుకనే మనం కొనుక్కునే నూనె ఎంత ఉంటుంది కేజీ? 100 రూపాయలు ఉంటుందా? 160 రూపాయలు. కానీ ఒలీవ నూనె ఎంత ఉంటుందో తెలుసా? 2000 పైన ఉంటుంది లీటర్. ఎంత ఉంటుంది? చాలా కాస్ట్లీది, ఒరిజినల్. ఈ ఒలీవ నూనె ఏం చేస్తుంటే మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని కూడా బాగు చేస్తుంది. ఒలీవ నూనె సౌందర్య పోషణకు వాడతారు. ఒలీవ నూనె రాసుకుని రాత్రి పడుకుంటారు. ఉదయాన్నే ముఖం కడుక్కుంటే మెరిసిపోతారు. మన నూనె రాసి పడుకుంటే బొగ్గులాగా అయిపోతాం. ఎలాగే అంతే కదా. చాలామంది నూనె రాసి పడుకుని బొగ్గులాగా అవుతారు. మన నూనె వేరు, ఆ నూనె వేరు. ఒలీవ చెట్టు యొక్క విశిష్టతను ఆలోచిస్తే అది సౌందర్యానికి గుర్తుగా ఉంది. ఆ చెట్టు కూడా చాలా
ఒదుగుతూ ఉంటుంది, ఎదిగే కొలిది ఒదుగుతూ ఉంటుంది. యేసుప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకున్న తోటల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఎక్కడ ప్రార్థన చేశారు, ఏ చెట్టు దగ్గర చేశారో అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఇప్పటికే అలాగే ఉన్నాయి. దగ్గరగా 2000 సంవత్సరాలు దాటినా కానీ ఆ చెట్లు, ఒలివ చెట్లు అక్కడే ఉన్నాయి. అలాగా అది సుళ్ళు తిరిగిపోయి, అంటే ఎంత ఎదుగుతున్నా కానీ ఒదుగుతూ స్థిరంగా ఉంటుంది అనమాట. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే ఒలీవ చెట్టు వేరుని వారు మెడిసిన్గా తీసుకుంటున్నారు. అందుకే వారికి అంత జ్ఞానం ఉంటుంది. బాగా గమనించండి, ఒలీవ ఆకు ఔషధానికి గుర్తు. ఆకుని పౌడర్ చేసి ఆ పౌడర్ని ఔషధముగా తీసుకుంటారు. అంత చెట్టంతా కూడా ఒక మెడిసిన్గానే ఉంటుంది అనమాట. ఎండ తగిలి కొలిది పచ్చబడుతుంది. ఇది ఏంటి, కష్టకాలంలో కూడా దీవెనగా ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న గొప్ప శుభవార్త, వాగ్దాన వాక్యం ఏంటంటే, నిరుత్సాహంతో ఉన్న నీ నోట ఒలీవ ఆకుని దేవుడు పెడుతున్నాడు. రోగముతో ఉన్న నీకు, బాధలో ఉన్న నీకు యేసు నామములో స్వస్థత కలిగి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి, నాలో ఉన్న మరణకరణ వ్యాధిని దేవుడు తొలగించాడని ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. నమ్మిన వారందరూ గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఒలీవ రెల్లు, దాని యొక్క ఆకు పావురము పట్టుకుని యజమానుడి దగ్గరికి వచ్చింది. నీవు ఈ నెల దేవుని మహాకృప ద్వారా మరలా అద్భుతమైన సాక్ష్యముతో నీ నోటి నిండా ఆనందము సాక్ష్యము కలిగి మరలా కాపరి ఎదుట సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నా. దేవుడు నా జీవితాన్ని స్థిరపరిచాడు. దేవుడు మాకు ఆర్థిక విషయంలో సహాయం చేశాడు. ఆమె ఇందాక ఏం చెప్పింది, కోల్పోయిన భూమి, మరలా ఎకరం భూమి కొనుక్కున్నాం, ₹1 కోటి మిషన్లు దేవుడిచ్చాడు. ఎక్కడ అందరూ మమ్మల్ని చిన్నగా చూశారో అక్కడ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నా ప్రియ సహోదరులరా, మీరు ఏం జరిగింది జరగలేదనని విశ్వాసం మనకు దూరం అయిపోతున్నారేమో. ఈ పావురము కాపరిని కలిగి ఉంది. ఆమెన్. ఎవరిని కలిగి ఉంది? కాపరిని కలిగి ఉంది. కాపరి పరీక్ష చేశాడు. దీన్ని వేరే సాదృశ్యంగా తీసుకోండి. నోవాహు ఈ రీతిగా చూశాడని ఒకసారి ఆలోచన చేయండి. పంపించిన పావురం వస్తుందో రాదో చూశాడు. వెళ్ళిన పావురము ఏ సమాచారంతో వస్తుందో చూశాడు. వెళ్ళిన పావురము తిరిగి వచ్చింది, ఏమీ తీసుకురాలేకపోయింది. మళ్ళీ అదే నోవాహు మరలా అదే పావురాన్ని మరలా 7 దినముల తర్వాత ఆ పావురాన్ని బయటికి విడిచిపెట్టినప్పుడు వచ్చినప్పుడు రెండవసారి ఆ పావురము నోట ఒలీవ ఆకు ఉన్నది. ఈరోజు దేవుని ఆశీర్వాదము మీ పిల్లల నోట ఒలీవ సాక్ష్యం ఉండబోతుంది. నీ తండ్రి ఎదుట, నీ తల్లి ఎదుట దేవుడు నిన్ను ఘనముగా నిలబెట్టబోతున్నాడు. మొదటిసారి ఖాళీ అయిపోయినా కానీ రెండవసారి నోట దేవుడు ఒలీవ సాక్ష్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మళ్ళా నెలలో మీ నోటి సాక్ష్యాన్ని నేను వినబోతున్నాను. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుడు దీవెన సాక్ష్యాన్ని, ఒలీవ ఆకు యొక్క సౌందర్యము, ఆరోగ్యము, బలము, అది పవిత్రమైన ఆకది. ఒలీవ చెట్టుని ఇశ్రాయేలీలు పవిత్రముగా చూస్తారు. అది దేశాన్ని పోషిస్తుంది ఈరోజు చాలా మట్టుకి. అంటే నీ నోట పోషణ సాక్ష్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నేను అనేక మందిని పోషిస్తున్నాను. దేవుడిని నేను పవిత్రుడిగా భావించినాను, పరిశుద్ధుడి వైపు నేను చూశాను. నన్ను దేవుడు పవిత్రునిగా చేశాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు. ఒలీవ ఆకు పవిత్రతకు సూచన, ఆరోగ్యానికి సూచన. అది అనేక మందిని పోషించడానికి పోషణకు సూచన. ఆరోగ్యము, పోషణ, పవిత్రత
యేసు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎక్కడున్నవారు అక్కడే నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి ఆ పావురము నోట పెట్టిన ఒలీవ ఆకుని, నా నోట జీవ సాక్ష్యాన్ని ఈరోజు నువ్వు ప్రతిష్ఠ చేస్తున్నావు. నేను నమ్ముతున్నాను బాబు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. తెలుసు తెలియక పాపము చేసేవేమో, తెలుసు తెలియక దేవునికి దూరం అయిపోయేమో, అయినా ఈరోజు మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నీతిమంతునిగా తీర్చిదిద్దుతున్నాడు. ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి నీతిమంతునిగా చేయించున్నాడు. భర్త తాగుతున్నాడని ఏడుస్తున్నావా? బిడ్డ మాట వినట్లేదని ఏడుస్తున్నావా? కోడలు నన్ను తక్కువగా చూస్తుందని ఏడుస్తున్నావా? బిడ్డ పారిపోయాడని ఏడుస్తున్నావా? భర్త దూరం అయిపోయాడని ఏడుస్తున్నావా? ఇంట్లో ఏమీ లేవని ఏడుస్తున్నావా? గొప్ప సాక్ష్యం రాబోతా ఉంది. నీ నోట ఒలీవ ఆకుని దేవుడు పెట్టబోతా ఉన్నాడు. నీ నోట ఒలీవ సాక్ష్యాన్ని, ఆలివ్ టెస్టిమనీ దేవుడు ఇవ్వబోతున్నాడు. చనిపోవాలనుకున్నవాడు కూడా నీ మాట వినగానే బ్రతుకుతాడు. ఎందుకంటే నువ్వు చెప్పే సాక్ష్యం అంత శక్తివంతమైనది, నీ సాక్ష్యములో అంత జీవమున్నది, నీ సాక్ష్యము అసాధారణమైనది. సాధారణమైన సాక్ష్యము కాదు, గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప సాక్ష్యం అది, మన కన్నులకు ఆశ్చర్యమైనది. నేను సరిపోను, దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు. నేను సరిపోను, దేవుడు ఈ పాట నా జీవితంలో పెట్టాడని నీ నోట ఒలీవ ఆకుని, ఒలీవ సాక్ష్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని బలముగా గట్టిగా చెప్పండి, నన్ను ఆశీర్వదించు, నాకు కాపరిగా ఉండు, నీవు నాకు తండ్రిగా ఉండాలి, నా ఇంటికి దేవుడుగా ఉండాలి.